గైస్ మనం చూసుకుంటే కనుక బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మోస్ట్లీ మనం ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ అనేవి లూప్స్లో అయితే యూజ్ చేసుకుంటాం గైస్. ఓకేనా. ముందుగా మనం చూసుకుంటే బ్రేక్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అని చూస్తే కనుక బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ద లూప్ ఇమీడియట్లీ. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ద లూప్ ఇమీడియట్లీ అంటే ఏంటి అనేది చూద్దాం రండి. ప్రీవియస్గా మనం అయితే ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, ఇదిగోండి ప్రోగ్రామ్ రాసాం కదా. మీరు ఎక్కడైనా సరే ఎక్కడైనా లూప్లో బ్రేక్ అని చెప్పి కండిషన్ ఇలా స్టేట్మెంట్ కనుక రాస్తే కనుక ఇంకా మీకు కండిషన్ ట్రూ అయినా ఏమైనా దానికి అనవసరం. వన్స్ ఈ కీవర్డ్ కనపడగానే ఈ లూప్ అనేది టెర్మినేట్ అయిపోద్ది, అంటే బ్రేక్ అయిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇటరేషన్స్ జరగదు. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే దీని మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ లూప్ అని రాశారు. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి రాశారనుకోండి. ఎన్నిసార్లు లూప్ జరుగుతుంది? ఐ 0 ఉన్నప్పుడు జరుగుతుంది, ఐ 1 ఉన్నప్పుడు జరుగుతుంది, ఐ 2 ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. అంటే 3 సార్లు లూప్ అవుతుంది అంతే కదా. 3 సార్లు 1 2 3 సార్లు అలా 3 సార్లు తిరుగుతుంది. నాలుగోసారి ఐ కనుక 3 అయితే కనుక కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ అనేది జరగకుండా కింద ఉన్న లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అంతే కదా. కానీ మీరు కనుక బ్రేక్ అనే కీవర్డ్ రాశారనుకోండి ఎక్కడైనా సరే, ఓకేనా. వన్స్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయినా, కండిషన్ ఈవెన్ దో ఇనిషియల్గా ఐ 0 ఉంది, ఇలా లోపలికి రాగానే బ్రేక్ అనే కీవర్డ్ కనపడగానే ఇంక మొత్తం ఇంక కండిషన్ చెకింగ్ గట్టా ఏమి ఉండదు అనమాట, బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా మీకు? ఇంకా వెళ్ళి ఐని ఇంక్రిమెంట్ చేయడం అని లేకపోతే కండిషన్ చెక్ చేయడం అంటూ ఏముండదు. ఈ లూప్ అంతా టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. బ్రేక్ కీవర్డ్ లూప్స్లో యూజ్ చేస్తాం, గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూజర్ అనేవాడు ఎన్ వాల్యూ అనేది 100 ఇవ్వని, 200 ఇవ్వని, 300 ఇవ్వని నాకు అనవసరం. నాకు నా లూప్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఐ వాల్యూ అనేది 10 అవ్వగానే లూప్ బ్రేక్ అయిపోవాలి. అర్థమవుతుందా? లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. ఈవెన్ దో యూజర్ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినా సరే నాకు అనవసరం అనమాట. సో దానికి నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాను అనేది అయితే చూడండి. ఇనీషియల్గా నేను ఏం చేస్తున్నానంటే యూజర్ని ఎన్ వాల్యూ అయితే అడుగుతున్నాను. ఎంటర్ ద ఎన్ వాల్యూ అన్నాం. సేమ్ ఐ వాల్యూ 1 దగ్గర స్టార్ట్ చేసాం, ఎన్ దగ్గర వరకు లూప్ అవ్వాలని చెప్పి రాసాం. కానీ నేను ఇక్కడ ఒక కండిషన్ అయితే రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఐ = 10, ఐ కనుక 10 అయితే కనుక నాకు ఏం అవ్వాలంటే లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి గైస్. సో ఇక్కడ ఏం రాశాను, బ్రేక్ అని చెప్పి రాశాను. అర్థమైందా మీకు? సో ఈ ఐ వాల్యూ అనేది 10 అయితే కనుక లూప్ అనేది బ్రేక్అవుట్ అయిపోతుంది. దాని ముందు అయితే రాస్తున్నాను చూడండి. ప్రింట్ఎఫ్ ఐ ఈజ్ 10, సో బ్రేక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి రాశాను, ఓకేనా. యా, ఇన్ కేస్ ఐ వాల్యూ 10 కాలేదు అంటే 1 2 3 4 అలా వస్తూ ఉంటాయి కదా. సో ఐ వాల్యూ అనేది ప్రింట్ చేసుకుందాం. ద ఐ వాల్యూ ఈజ్ అని చెప్పి మనం రాసుకుని సరదాగా ప్రింట్ చేద్దాము ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో ఐ వాల్యూ అనేది 10 అవ్వగానే ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. కింద ఉన్న లైన్స్ కూడా ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వవు, అంటే ఐ వాల్యూ 10 కూడా ప్రింట్ అవ్వదు మనకి. ఒకసారి అయితే రన్ చేద్దాం గైస్. ఈ కింద లైన్స్ తీసేసి, యా చూడండి, ఎన్ వాల్యూ 100 ఇస్తున్నాం అంటే లూప్ 100 వరకు తిరగాలని రాసాం మనం. ఇదిగోండి ఇక్కడ కండిషన్, ఓకే, 100 వరకు తిరగాలని చెప్పి రాసాం. కానీ ఈవెన్ దో మనం 100 ఇచ్చినా సరే మనకి ఐ వాల్యూ 10 రాగానే బ్రేక్అవుట్ అయిపోద్ది. ఇదిగోండి ఐ వాల్యూ 1 సెకండ్ 1 2 3 అలా వచ్చిన తర్వాత వన్స్ ఐ ఈజ్ 10, సో బ్రేక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. బ్రేక్ తర్వాత ఇంక లూప్ అనేది జరగదు. అర్థమైందా మీకు? ఒక క్లారిటీ అనేది వచ్చిందా? బ్రేక్ వాల్యూ ఎలా పనిచేస్తుంది ఏంటనేది, రైట్. ఇప్పుడు మీరు చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ. ఇదిగోండి కంటిన్యూ కీవర్డ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం మనం. కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ ఐటరేషన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఈ కంటిన్యూ ఏం చేస్తుందంటే, మీరు లూప్లో ఎక్కడైనా కంటిన్యూ అనే కీవర్డ్ కనుక రాస్తే ఎగ్జిక్యూట్ అయితే కనుక ఆ కింద ఉన్న లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. డైరెక్ట్గా ఈ కంటిన్యూ కీవర్డ్ కనపడగానే
మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్ది, స్టార్టింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్ళిపోద్ది అనమాట. స్కిప్ చేసేస్తుంది, కింద ఉన్నదంతా స్కిప్ చేసేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇలా జరగాలి అంటే ఇలా కనుక అవ్వాలి అంటే కనుక నేను రాస్తాను దానికి ప్రోగ్రామ్ అనేది. నేను ఏం చేస్తున్నానంటే కంటిన్యూ కీవర్డ్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ కనుక 5 అయితే కనుక స్కిప్ చేయాలి. ఏం స్కిప్ చేయాలంటే ప్రింట్ చేయకూడదు అనమాట, ఏమి ప్రింట్ చేయకూడదు 5 వాల్యూ అనేది. ఓకేనా? సో ఇక్కడ బ్రేక్ తీసేసి కంటిన్యూ అని చెప్పి రాశాను. మీరు చూడండి, ఐ వాల్యూ 1 ఉందనుకోండి 1 ప్రింట్ అవుద్ది, 2 ఉంటే 2 ప్రింట్ అవుద్ది, 3 ఉంటే 3 ప్రింట్ అవుద్ది, 4 ఉంటే 4 ప్రింట్ అవుద్ది. వన్స్ ఐ వాల్యూ 5 అవ్వగానే కండిషన్ చెక్ చేసుకుని కండిషన్ కనుక ట్రూ అయితే కనుక కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే దాని కింద ఉన్న ఏ లైన్స్ ఉన్నా సరే, లూప్ అంటే ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న కింద ఎన్ని లైన్స్ ఉన్నా సరే అన్ని లైన్స్ స్కిప్ అవుతాయి. ఇన్ కేస్ ఇక్కడ ప్రింట్ఎఫ్ రాసాం, ప్రింట్ఎఫ్ ఇలా ఎన్ని లైన్స్ రాసుకున్నా సరే ఆ లైన్స్ అనేవి స్కిప్ అవుతాయి అన్నమాట. ఐఎమ్ ప్రింటింగ్ సరదాగా రాస్తున్నాను, ఏం కాదు. ఎన్ వాల్యూ అనేది నేను 5 ఇస్తున్నాను చూడండి. ఐఎమ్ ప్రింటింగ్ అని చెప్పి వచ్చేసింది. ఇంకోండి 5 అంటే ఎన్ వాల్యూ 5. లూప్ ఎక్కడి వరకు తిరుగుద్ది? 5 వరకు తిరుగుద్ది. 1 2 3 4 5 రాలేదు చూసారా? అలా కాకుండా గైస్ ఎన్ వాల్యూ అనేది నేను 10 అయితే ఇస్తాను చూడండి. 10 ఇచ్చినా సరే 1 2 3 4 5 రాలేదు. అర్థమవుతుందా మీకు? 5 నెంబర్ అనేది స్కిప్ అయింది. 6 7 8 9 10 అయితే వచ్చినాయి. మీకు అర్థమైందా? 5th నెంబర్ ఎందుకు స్కిప్ అయింది ప్రింట్ అవ్వకుండా? ఎందుకు ప్రింట్ స్టేట్మెంట్స్ రెండు వర్క్ అవ్వలేదు అంటే వన్స్ ఐ వాల్యూ 5 అవ్వగానే మనం కంటిన్యూ కీవర్డ్ రాయడం వల్ల ఈ కింద ఉన్న లైన్స్ అన్నీ స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఐ వాల్యూ 6కి వెళ్ళిపోయింది. 5 నుంచి నెక్స్ట్ ఇంక్రిమెంట్కి వెళ్ళిపోయి 6 అయిపోయి ఆ తర్వాత ఎగ్జిక్యూషన్కి అయితే వచ్చింది మనకి. అదే కనుక మీరు ఇక్కడ బ్రేక్ రాశారనుకోండి ఏమవుద్ది? ఐ వాల్యూ 5 అవ్వగానే బ్రేక్ అయిపోద్ది అనమాట లూప్. చూడండి, బ్రేక్కి కంటిన్యూకి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ 10 అయితే ఇస్తున్నాను వాల్యూ, కానీ ఇక్కడ మీకు 4 వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. 5 స్కిప్ అవ్వడం, 5 దగ్గర నుంచి లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. 6 7 8 9 10 అవి ఏమి రాలేదు. అదే కనుక సేమ్ ఇందాకలాగా మనం కంటిన్యూ రాస్తే కనుక 6 7 8 9 కూడా వస్తాయి, 5 అనేది స్కిప్ అవుతుంది. చూడండి, ఇదిగోండి 5 అయితే లేదు ఇక్కడ, 6 7 8 9 10. అర్థమైందా మీకు బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ అనేది?